పెట్టారు. జగన్మోహన్ రెడ్డి 1,00,000 మంది ప్రాణం తీసేయాలనుకున్నారు, బోట్లని పంపించి కూల్చేయాలనుకున్నారు బ్యారేజ్ని అని చెప్పి. అట్లాంటి వ్యాఖ్యలు కరెక్ట్ అంటారా సార్? ఇప్పుడు రాజకీయాల్లో రెండు పార్టీల మధ్య విపరీత పోకళ్ళు వస్తున్నాయి. అంటే ఎండ్ పాయింట్కి వెళ్ళిపోయి నువ్వు కారణం అంటే నువ్వు కారణం అని. బేసిక్గా బోట్ల ద్వారా ప్రకాశం బ్యారేజీ కూల్చివేతకు ఎవరో కుట్ర పన్నారు అని. ఫస్ట్ ఆఫ్ ఆల్ కుట్ర జరిగిందో లేదో తేల్చాలి. కుట్ర ఎవరో చేశారో తర్వాత విషయం. ఇప్పుడు కుట్ర జరిగిందని నిర్ధారణకు రావాలి. కుట్రకి ఎవరు బాధ్యులైంటే వాళ్ళపైన చర్యలు తీసుకోవాలి. ఇప్పుడు మనకు ఇస్తున్న సమాచారం ప్రమాణం జనరల్గా ఆలోచిస్తే ఈ బోట్లు వ్యవహారం ఏదైతే జరిగిందో ఈ బోట్ల వ్యవహారం సంబంధించి ప్రకాశం బ్యారేజీ ఒరిజినల్ కెపాసిటీ 11,90,000 క్యూసెక్కులు డిశ్చార్జ్ కెపాసిటీ. కానీ ఎప్పుడు కూడా అంత రాదు. ఎప్పుడో 50 ఏళ్ల క్రితం వచ్చింది అంటున్నారు. ఈ దఫా వచ్చింది. అంటే మ్యాక్సిమం లిమిట్స్తో వచ్చేస్తూ ఉంది. సహజంగా ఇంత దూరం వచ్చిన తర్వాత ఇంకోవైపు ఖమ్మం జిల్లా వచ్చినటువంటి వాగు కానీ ఇక బుడమేరు వాగు కానీ అదేవిధంగా ఈ కొండవీటి వాగు కానీ అంటే అన్ని రకాల వాగులు అదేవిధంగా కృష్ణానది ఉధృతంగా ప్రవహించడం వల్ల కృష్ణానదిలో ఎక్కడైతే బోట్లు పెట్టుకుంటారో అవన్నీ కొట్టుకొచ్చేసి ఉంటాయి. ఇప్పుడు మనకు బుడమేరు దగ్గర కూడా 2-3 బోట్లు కనపడ్డాయని అంటున్నారు అక్కడ వాళ్ళు. అంటే పాయింట్ ఏంటంటే బోట్లు 3 రకాలు ఉంటాయి. ఒకటి ఈ భవానీ ద్వీపం దగ్గర టూరిజం బోట్లు ఉంటాయి, చాలా దగ్గరగా ఉంటుంది అది. తర్వాత కొంచెం 10 కిలోమీటర్లు 20 కిలోమీటర్లు ఎగువ బాగాన ఇసుకుని తోలుకునే బోట్లు ఉంటాయి. దీంట్లో పర్మిషన్ ఇచ్చేడు కొన్ని ఉండొచ్చు, పర్మిషన్ లేని కూడా ఉండొచ్చు. వీటన్నిటి బోట్లో పని అయిపోయిన తర్వాత ఏం చేస్తారు? ఒడ్డును పెడతారు. అంటే ఇక్కడికి వరద గత 5 ఏళ్ళు పెడతారు. ఇప్పుడు ఏమైంది? వరద ఎవరు ఊహించినంత వచ్చేసింది, మ్యాక్సిమం లిమిట్స్కి వచ్చేసింది. ఏమవుతుంది? అవి లాగేసి ఉంటుంది. అంటే ఉదాహరణ ఇప్పుడు ఆర్కే బీచ్ విశాఖపట్నం పోయాం అనుకోండి, మనం ఒక వరకే పోతాం, ఆ పైన పోతే అది లాగేస్తుంది. కాబట్టి ఇప్పుడు దాని ఎండుకు వచ్చేసింది కాబట్టి లాగేసి ఉంటుందని జనరల్గా నేను అనుకుంటున్నాను. సార్, ప్రభుత్వం దగ్గర ఏదైనా సమాచారం ఉండి ఇది జరుగుంటే ఖచ్చితంగా చర్య తీసుకోండి. దీంట్లో ఏమని చెప్పారు ప్రభుత్వం? ప్రాథమికంగా ఒక దింపలేదు. జగన్మోహన్ రెడ్డి గారు మీ కోపంతో మీకు ఆయన మీద కోపంతో మాట్లాడడం కాదు. పాయింట్ ఏంటంటే ప్రభుత్వం మేము హెచ్చరిక జారీ చేసాం. ఉదాహరణకు మీకు ఫిషర్మెన్స్ ఉంటారు, మీకు వరదలు వచ్చినప్పుడు సముద్రంలో వేటకు పోతుంటారు కదా. ప్రభుత్వం ఏం చెప్తుంది? ఈ దశ వరకే పోండి అంటుంది, తర్వాత 2వ దశ వరకు పోండి అంటుంది. కొన్ని సందర్భాల్లో అసలు పోవద్దు ఎక్కడికి, సముద్రంలో వేటకు అంటారు. కారణం ఏంటి? అలలు స్వభావం ఎక్కువ ఉంటుందని. ఇప్పుడు కృష్ణానదిలో ఈ రకంగా పెద్ద ఎత్తున వరదలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి మీకున్న బోట్లని లిఫ్ట్ చేయండి అని అధికారికంగా ఉండాలి, అనధికారికంగా కూడా తీసాడు బారేవాలి. అంటే ఈ హెచ్చరిక చేసామా మనం? ఇప్పుడు భవానీ ద్వీపంలో ఉన్నటువంటి టూరిజం బోట్లన్నీ ఉన్నాయా? అవి కూడా కొట్టుకుపోయినాయా? తెలియదు కదా. ఇప్పుడు బుడమేరు దగ్గర కొన్ని కార్లు ఉంటాయి, కార్లు కూడా కొట్టుకుపోయి ఉంటాయి. కాబట్టి పాయింట్ ఏంటంటే ఇది నేను అనుకుంటా ఉండేది ఇక్కడ ఇక్కడ మా చర్చించాల్సింది ఏంటంటే సార్, ప్రతిసారి కూడా 2 పార్టీలు ఏదో ఒకటి కామన్ మ్యాన్ మాట్లాడుకున్నట్టు ట్విట్టర్లో ఫైట్ చేసుకున్నారు. ఎందుకు సార్ ఇట్లా? అంటే రాజకీయాలు మారిపోయినాయి అంటారా? అంటే రాజకీయాలు మారలేదు. ఆంధ్రప్రదేశ్లో గత 10 ఏళ్ళుగా విభజన తర్వాత రాజకీయ ప్రత్యర్థుల స్థాయి నుంచి రాజకీయ శత్రువులుగా మారిపోయినారు. శత్రువు అంటే ఇప్పుడు మీ ప్రత్యర్థి అనుకోను, మీరు ఒక క్వశ్చన్ అడిగితే నేను ఒక క్వశ్చన్ చెప్తా, ఆన్సర్ చేస్తా, బావ ఫైట్ నడుస్తుంది, బావ ఘర్షణ అంటారు. అంటే మీరు ఒక క్వశ్చన్ నాకు ఒక ఆన్సర్, నేను ఒక క్వశ్చన్ మీరు ఒక ఆన్సర్. అంటే ఇది మంచిది ప్రజాస్వామ్యంలో. అధికార పార్టీ మీద ప్రతిపక్షం మీద భావోద్వేగాలతో కూడుకున్నటువంటి అంశాలు కానీ బాధ్యతగా విమర్శలు చేసుకోవచ్చు, ప్రతి విమర్శలు చేయొచ్చు. ఇక్కడ శత్రువు అయినప్పుడు ఏమవుతుంది? ప్రతిదాన్ని నెగిటివ్ చూస్తాను. ఏది అవకాశం వచ్చినా నీ నెత్తిన రాయలేడు నేను ట్రై చేస్తా, నా నెత్తిన రాయడు నువ్వు ట్రై చేస్తావు. ఇప్పుడు తెలుగుదేశం వైసీపీ మధ్య ఇట్లా అయిపోయింది పంచాయతీ. అంటే ఏదైనా రాని నీ మెడకు నేను ఎట చుట్టాలి అనే మార్గం. ఇది మంచిది కాదు రాజకీయాల్లో. సరే, వాళ్ళిద్దరు తెలుసుకోవాల్సిన విషయం. ఈ పాయింట్ ఆఫ్ వ్యూ వచ్చినప్పుడు మాత్రం ఇది సహజ ప్రవాహాన్ని కొట్టుకొచ్చిన అవకాశం మ్యాక్సిమం ఉంది. ఒకవేళ లేదనుకుంటే మేము హెచ్చరిక చేసాం, వాళ్ళు జాగ్రత్త తీసుకోవాలని చెప్పాలి. కుట్రకోణం ఉంటే బయట పెట్టాలి. ఇప్పటివరకు ప్రభుత్వం మీరు అలాంటి వాళ్ళు కాబట్టి కొట్టేసి ఉంటారని అనుకుంటున్నాం అంటున్నారు. దీన్ని ఇంకా రాజకీయం చూసుకొని త్వరలో విచారణ చేస్తారు, మంచి చెడ్డలు తేలుతాయి. ఎవరు నందిగం సురేష ఇంకొకరా ఎవరి పేరుతో బోట్లు ఉండొచ్చు, లైసెన్సా అన్లైసెన్సా అని. ఎవరి పేరుతో బోట్లు ఉన్నా ఎవరి పేరున్నా కొట్టుకొచ్చిందా ఒక ప్లాన్ ప్రకారం వచ్చిందా? కొట్టుకొచ్చిందంటే చేయగలిగింది ఏమి లేదు. కొట్టుకు రాకుండా ఉంటే ప్లాన్ ప్రకారం ఉంటే కఠినమైన చర్యలు తీసుకోవాలి. కానీ ప్రభుత్వం అది దొరికేంత వరకు ఆ ఆధారం ఆ నిర్ధారణకు వచ్చేంత వరకు ఇట్లాంటి కామెంట్లు చేస్తే ఏదో అధికారం మీద వాళ్ళ కోపం, అదే కరకట్లో ఆయన నివాసంకి రాకుండా ఉండడం కోసం బుడమేరు వాగు నీళ్ళని విజయవాడ పంపానని జగన్ అన్నాడు కాబట్టి నేను ఇట్లా అంటానని అంటున్నారా అని తేలాల్సిన అవసరం. విచారణలో తేలనివ్వండి. అదే జనరల్ అనలిస్ట్గా నాకున్న అంచనా ప్రకారం అది కొట్టుకొచ్చిన బోట్లని అనుకుంటున్నాను.